ఉత్తరించు స్థలములో అగ్నిజ్వాలలు. బంగారము పుటము వేయబడినట్లు ఉత్తరించు ఆత్మలు అగ్ని వలన శుద్ధీకరింపబడిన తరువాత మోక్షమునకు పోవునని వేద పండితులు పేర్కొనుచూ ఉన్నారు. శరీరమును విడిచి ఎడబాసిన ఆత్మ సర్వేశ్వరుని హస్తమందు ఉపకరణముగా ఉన్న నిప్పు వలన వేదనను అనుభవించునని పునీత అగస్టిన్ గారు వ్రాస్తూ ఉన్నారు. ఆత్మలను కాల్చి శుద్ధి చేయు ఈ నిప్పు ఎంతో బాధాకరమైనది. నెబుకద్నేజర్ రాజు షడ్రక్, మెషక్, అబెద్నగో అను ముగ్గురు పరిశుద్ధ మిత్రులను దహించుటకు నిప్పు జ్వాలలను ఉపయోగించాడని దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో చూస్తున్నాం. సొదొమ, గొమొర్రా పట్టణవాసులు పరివర్తన లేని పాప జీవితము జీవిస్తున్నందువలన వారిని నాశనం చేయుటకు దేవుడు కోపము చేత నిప్పుల వాన కురిపించాడు. ఆదికాండము 19వ అధ్యాయము 24 మరియు 25 వచనములు. ఇప్పుడు చెప్పిన నిప్పులన్నిటికంటే ఉత్తరించు స్థలములో నిప్పు వేడిమి ఎక్కువ తీవ్రమైనదిగా ఉండును. దానిని వర్ణించుటకు ఏ మనుషుని వల్లను సాధ్యము కాదు. పునీతుల సైతము ఆ నిప్పును గూర్చి తలంచునప్పుడు భయపడి వణికి కఠిన తపస్సు చేయుచున్నారు. పాపాత్ములమైన మనము దానికి భయపడక ఉండుట తగునా?